హనుమంతుడు అంటే భక్తి. వ్యాయామం చేసుకునేవాడు. ఎప్పుడు ఒకటి మాట అనేవాడు, జై బజరంగ బలి, జై బజరంగ బలి. బజరంగ బలి అంటే ఏమిటో చెప్పుకున్న వజ్రాంగ బలి. జై వజ్రంగ బలి, జై బజరంగ బలి, ఇది ఒక్కటి తప్ప మనకు తెలియదు. కొంతకాలం అయ్యాక ఆయనకి ఆయువు తీరింది. ఆయువు తీరేటప్పుడు హఠాత్తుగా ఎన్నాళ్ళు ఈ హనుమంతుని పట్టుకుని ఆయన గుర్తొచ్చాడు. అదే అదృష్టం. జై బజరంగ బలి అని పోయాడు ఆయన. ఇక్కడ ఎవరు పోయినా ముందు వెళ్ళవలసింది యముడి దగ్గరికండి. యముడు డిసైడ్ చేస్తాడు ఇప్పుడు కర్మలు ఏమిటో చూసి ఏ లోకానికి పంపాలో తర్వాత చేస్తాడు. ఇక్కడ ఎవరిని నరకాలలో తోసేయాలి, ఎవరిని స్వర్గానికి పంపాలి, ఎవరిని ఎంతసేపు ఎక్కడి నుంచి మళ్ళీ తిప్పాలో డిసైడ్ చేస్తాడు ఆయన. ఆయన దగ్గర చిత్రగుప్తుడు కూడా ఉంటూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, ఈ వెళ్ళినటువంటి వాడికి వీటిని ఎక్కడ పెడదామన్నాడు అంటే, మోక్షం పొందేటంత గొప్ప జ్ఞానం ఏం లేదు, స్వర్గాది లోకాల్లో ఉండేటంత పెద్ద యజ్ఞయాగది కర్తువులు లేవు, ఇప్పుడు ఎక్కడ పెడదాం అని అంటే, ఒక్క పుణ్యం మాత్రం ఇతను చేసేవాడయ్యా అన్నాడు చిత్రగుప్తుడు. ఏంటంటే జై బజరంగ బలి అనేవాడు. ఇప్పుడు ఓహో అంటే హనుమన్నామం పలికితే ఏమి ఇవ్వాలి, అది నాకు పెద్ద తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదన్నాడు ఈయన. ఎవరు? యముడు. అయితే హనుమన్నామం పలికితే వీడికి ఏమి ఇవ్వాలి అనేది నిర్ణయించాలి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాను. బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? యముడు, చిత్రగుప్తుడు కలిసి వెళ్ళారు. ఇది పుణ్యంగా నాకైతే మార్క్ కనబడుతోంది, కానీ ఏం పుణ్యము, దానికి ఏం ఫలం ఇవ్వాలో నాకు తెలియడం లేదు, అందుకు చెప్పు అంటే బ్రహ్మదేవుడు హనుమంతుడి నామానికి ఏం ఫలం ఇవ్వాలో నిర్ణయించే శక్తి నాకు కూడా లేదు కనుక రాముడిని అడుగుదామని వెళ్ళారండి. రాముడి దగ్గరికి వెళితే మా హనుమనామం ఉన్నాడా, అయితే నా నామానికి ఏమి ఇస్తారో దానికి కొన్ని రెట్లు ఇవ్వండి అన్నట్టు ఇక్కడ రాముడు.